ఈనాటి మా ప్రోగ్రాంకి స్వాగతం. చూస్తున్నందుకు సంతోషం. దేవుని వాక్యంలో మనం ప్రతిరోజు జీవితాన్ని ఆనందించడానికి శక్తి ఉందని నమ్ముతున్నా. ఈరోజు ప్రజల్ని మెప్పించాలి అన్న దాని నుంచి విడుదల చూద్దాం. మనం దేవుని ముందు దేవుని కొరకు జీవించాలి, మనిషి ముందు అతని కొరకు కాదు. ట్యూన్లో ఉండండి, జీవితాలను మార్చే శక్తివంతమైన వాక్యాన్ని వినడానికి. ఎంత మూగ పని ఎవరికో తీర్పు తీర్చడం అంటే. బైబిల్ రోమా 2లో చెప్తుంది, ఇతరులకు తీర్చిన తీర్పే మీకు ఇవ్వబడుతుందని. ఆ ధార్మిక ఆత్మను మనం మన పైకి తెచ్చుకుంటాం. నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు, పార్టీలకు వెళ్ళకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, కార్డులు ఆడకూడదు, డాన్స్ చేయకూడదు, స్మోక్ చేయకూడదు, తాగకూడదు. స్మోకింగ్ తాగడం లేదా రాత్రంతా పార్టీ చేయమని చెప్పడం లేదు. నేను చెప్పేది జీవితాన్ని ఆనందించవచ్చు అని. ఎవరూ క్రైస్తవునిగా ఉండకూడదు అనుకోవడానికి ఉన్న కారణం వాళ్ళకు భయం, వాళ్ళ మనసు వల్ల బోరు కొడుతుందేమో అని. ప్రజల్ని భయపెట్టే పెద్ద విషయం ఏమిటంటే, నేను ఎవరిని వదిలేయాలి? ఎలాగో ఒక ముద్ర వేసేశాం. బాయ్ క్రైస్తవుడిగా అయితే ఒక ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ ఉండాలని, డ్రెస్ స్టైల్ ఉండాలని, మీరిది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది కాదు. ప్రజలు చూడండి, దాన్ని కొని తెచ్చుకోవాలనుకోరు. మనం చేయలేనివి ఎన్నో ఉంటాయి, అలాగే వదిలివేయాల్సినవి ఎన్నో ఉంటాయి. అయితే అది మనకెవరు చెప్తారో తెలుసా? పరిశుద్ధాత్మ. ఆయన సమయంలో, ఎందుకంటే మనల్ని సిద్ధపరుస్తాడు. ఏమిటో తెలుసా, మనం కూర్చుని బాగుపడడం కోసం ప్రార్థించినా కూడా సంఘం బాగుపడడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే బాగుపడాలని వచ్చే ప్రజలు ఎక్కువ మంది క్రైస్తవులు వారి పక్కన కూర్చోవాలనుకోరు. చూడు, నువ్వది చూసావా? నీలం రంగు జుత్తుని. అదే నేనైతే ఎన్నడూ చేయనలా. మనం ఆమెతో చెప్పాలి, ఆమె గాని క్రైస్తవురాలుగా ఉండాలంటే ఆమె జుత్తును మామూలుగా చేసుకోవాల్సిందే. ఓ నోర్ము, ఈ పాత ధార్మిక విషయం నువ్వు. అయితే ఏమిటంట, మీ జుత్తు నల్లగానో ఎర్రగానో వేరే రంగుల్లో డై చేసుకోండి. నలుపు బ్రౌన్ అంగీకరించబడితే వేరే రంగు ఎందుకు కాదు? అంతే, అంగీకరించబడదంతే. అయితే ఇప్పుడు అవుతుంది. మీరు అందంగా ఉండకూడదని, మేకప్ వేసుకోకూడదని, నగలు పెట్టుకోకూడదని, మంచి హెయిర్ స్టైల్ వేసుకోకూడదని, ప్రతి రంగుది వేసుకోకూడదని ధర్మం అంటుందనుకుంటారు. ఆశ్చర్యం లేదు పౌలు ఇలా అనడం, శాస్త్రం మిమ్మల్ని చంపుతుందని. అయితే ఆత్మ సజీవుల్ని చేస్తుంది. పౌలు అన్నాడు, గతంలో జీవించి ఉన్నా, అయితే శాస్త్రం వచ్చి నన్ను చంపేసింది. స్వతంత్రంగా ఉండాలంటే ఒక పెద్ద విశ్వాసపు అడుగు వేసి ఒక ఒప్పందం తీసుకోవాలి. ఇక్కడ శాస్త్రం క్రింద జీవించము అని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి జీవిస్తాము అని. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేప్పుడు అనుకొనివి జరుగుతాయని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ గాలి లాంటిది. మీకన్నడూ తెలీదు ఏ రోజు ఏ విధంగా వీస్తాడో అని. నేను ఇక్కడకు వచ్చి నా సందేశాన్ని చెప్పడానికి నోరు తెరిచాను. అయితే ఆపవలసిన విషయంతో ఆరంభించాను. ఇప్పుడు ముగింపుని చెప్తూ అనుకుంటున్నా, ఇప్పుడు దీన్ని ఎలా ముగించాలి అని. అయితే చూడండి, ఎక్కువగా మన ప్లాన్ ప్రకారం వెళితే అది మృతమైనదే. ఈ రోజు నేను నిజంగా మీకు చెప్పాలనుకుంటున్నాను, ప్రజల్ని మెప్పించే అవసరం నుంచి స్వతంత్రులని. నాకు తెలీదు ప్రజలు సరిగా ప్రేమించగలమా అని. ఒకవేళ వాళ్ళని ఇంకా మెప్పించాలనుకుంటే
ఎందుకంటే మిమ్మల్ని మెప్పించాలనుకుంటే అదింకా అంతా నా గురించే, అదింకా మీ గురించి అన్నదాని వద్దకే రాలేదు. యేసు అన్నాడు, మీరెవరో తెలుసుకుని ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళుతున్నారో తెలిస్తే మీకు మీరు విధేయులై ఏ పని అయినా చేయగలరు, అది ఆనందంగా చేయగలరు. పెన్నీ షెపర్డ్ మా ఫ్రెండ్లో ఒకరు ఇక్కడుంది, సెంట్ లూయిస్లో. ఆమె ఒక పాస్టరు. ఆమె ఎవరో ఆమెకి తెలుసు. ఎవరిని మెప్పించాలనుకోదు, ప్రజల్ని ప్రేమిస్తుంది అంతే. ఆమె నాతో కలిసి ప్రయాణిస్తుంది. ఆమె నాతో పాటు ఉన్నప్పుడు నా బట్టలు ఇస్త్రీ చేస్తుంది, మా హోటల్ రూమ్ని క్లీన్ చేస్తుంది, నా గందరగోళాన్ని కూడా కొన్నిసార్లు బాత్ టబ్ నిండా నీళ్లు నింపుతుంది, నాకు కాఫీ చేసిస్తుంది, నా కోసం ప్రార్థిస్తుంది. ఆమె పాస్టర్ భార్య. ఈ ఊళ్ళో ఆమెకు ఎంతో గౌరవం ఉంది. ఆమె ముఖ్యమైన వ్యక్తి. అయితే చూడండి, ఆమె ఎవరో ఆమెకు తెలిసినందున ఆమె ఆ వస్త్రాన్ని ధరించగలదు, తీసివేయనుగలదు. యేసు రాజు వస్త్రాలను తీసివేసి దాసుని తువ్వాలను కట్టుకున్నాడు. తరువాత దాన్ని తీసివేసి తిరిగి రాజవస్త్రాలను ధరించాడు. చూడండి, నేను ఉండేదంతా ఇలానే అయితే ఎవరికి ఏమేలు చేయలేను. ఇదంతా ఆయన గురించే. మహిమంతా ఆయనకే, స్తుతులు ఘనత అంతా ఆయనకే చెందుతాయి. మీకు తెలీదా ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము అని? నాలో అంటే నా శరీరంలో ఏ మంచి నివసించడం లేదు. శరీరమంతా గడ్డిపోచ లాంటిది. ఈరోజు ఉంటే రేపు ఉండదు. పొగమంచు లాంటి వారము. ఒక నిమిషం ఉంటే రెండో నిమిషం ఉండం. రోమా 11:36. ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము. నాకు తెలియదు మ్యాన్, ఈ వచనం నా మనసును పట్టేస్తుంది. ఇది నన్ను పట్టుకుంటుంది. ఆయన మూలమున, ఆయన ద్వారా, సమస్తము ఆయన నిమిత్తమే. సమస్తము ఆయన నుంచే వస్తాయి. సమస్తము ఆయన ద్వారానే జీవించి సమస్తము ఆయనలోనే ముగిసి అంతమవుతాయి. ఆయనలోనే. ఈ మధ్యనే దీని గురించి ఒక కొత్త పాఠం నేర్చుకున్నాను. ఎలా అందరినీ మెప్పించాలనుకుంటామో, మనం ప్రజల్ని మెప్పించాలనుకోవడం లేదని అనుకున్నప్పుడు చాలాసార్లు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎంత చేస్తున్నామో చెప్పాలనుకుంటే ఏం చేశామో, మనం ఎంత చేశామో లెక్కిస్తున్నాం, లేదా ఎన్ని గంటలు ప్రార్థించామో ఆ లెక్కింపు అంతా సమస్యల్లో పడేయగలదు మనల్ని. మీ సమయంతో వేరే ఏదైనా చేయండి, ప్రార్థించేప్పుడు దాన్ని చూడడం కంటే. ఎందుకంటే 2 నిమిషాలే ప్రార్థించిన నేరం మోపబడుతుంది. ఒకవేళ గంట ప్రార్థించిన గర్వం వస్తుంది. Come on now. రోజు మీరెంత చదువుతారు బైబిల్లో? నేను నిండే వరకు చదువుతా. కొన్ని రోజులు ఒక వచనం, కొన్ని రోజుల్లో 10 అధ్యాయాలు. ఎంతసేపు ప్రార్థిస్తారు? ముగిసే వరకు. చూడండి, సభను గురించి పూర్తయ్యే వరకా? చూడండి, నేను పచారి కొట్టుకెళ్ళి ముగించే వరకు కాదు. అటువంటి సఖ్యత లేని జీవితం కొరకు నాకు టైం లేదు. నేను అసలైన డీల్లా ఉండాలి.
నేను ఎస్ఎస్ఏ వైనాన్ని చూశాను. ఆమె దగ్గర నేను కొన్నిసార్లు ఉన్నాను. మీరు చెప్పొచ్చు అసలైన వ్యక్తిని చెప్పగలరు. మీరు తెర వెనుక నుండే ఇలాంటి వారిని కలిసినప్పుడు, ఎందుకంటే ఎవరితోనూ మాట్లాడకూడదు అనుకునేవారు కాదు, లేదా ఎవరి దగ్గరైనా ఉండాలనేవారో డార్లిన్ షెక్ని చూస్తే పిల్లల్ని గమనిస్తుంది. ఇదిగో నేను జాయిస్ మేర్ని, ఆమె ముందుగా మాట్లాడింది మా మనవళ్లతోనే, నాతో మాట్లాడలేదు. ఎందుకో తెలుసా, మెప్పించాలనుకోలేదు. ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు ఆమెకు. గత ఏడాది మాతో ఉన్నప్పుడు నేనన్నా మీ టేప్ సెల్స్ ఎలా ఉన్నాయి, చాలా వరకు టేపులు అమ్మేశారా ఆమెంది. అది నేను పట్టించుకొని, అది దేవుని వ్యవహారం. అమ్మితే అమ్ముతా, ఇక్కడికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చా. మనం ప్రతిదీ లెక్కిస్తూ ఉంటాం. ఎంతమంది ఉన్నారు, ఎన్ని టేపులు అమ్మా, ఇది ఎంత, అదెంత, ఇదెలా. ఈ మధ్యన కొత్త పాఠం నేర్చుకున్నా. హిల్ సాంగ్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. మ్యాన్ అక్కడ ఉండగా బాగా పని చేయించారు. అక్కడ ఉంది ఏమో తెలీదు, 5 రోజుల్లో 10 సార్లు బోధించా. బహుశా 5 రోజులు కూడా లేనేమో, 3.5 లేదా ఏదో, అందులో 10 సార్లు బోధించా. అందరికీ చెప్తున్నా, మ్యాన్ ఈ ట్రిప్లో 10 సార్లు బోధించా. ఇంటికి వెళ్ళి, ఓ మ్యాన్ అక్కడ నేను 10 సార్లు బోధించా. అందరూ ఇలా అనేవాళ్ళు, వా మ్యాన్ నువ్వు, ఓ నమ్మలేకపోతున్నా నువ్వంతా చేస్తుంటే, మాయ్. తర్వాత నేను లండన్కి వెళ్ళాను, జర్మనీకి ఈ మధ్యనే. అక్కడున్న కొద్ది కాలంలోనే 13 సార్లు బోధించాను. నేను అసలు గుర్తించలేదు అలా చేస్తున్నాను అని. వారం అంతా ఇలా అనుకుంటూ 12 ఉన్నాయి, 10 మిగిలాయి, ఇంకా 8 ఉన్నాయి. ఓ మ్యాన్ ఇక్కడ ఉండగా 13 సార్లు బోధిస్తున్నా. వావ్, 13 సార్లు. ప్రతిదీ ఎలా చేస్తారో తెలీదు, అది నాకు బాగా ఉందనిపించింది. నేను చేసే ప్రతిదీ ఎలా చేస్తాను. నేను చెప్పేది మన మనసులో రహస్యంగా ఉండేది, ఎవరు దాని గురించి మాట్లాడాలి అని. నాకు తెలీదు దేవుడు ఎందుకు మాట్లాడేలా చేస్తున్నాడో. నన్ను ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు, మీ గురించిన విషయాలన్నీ చెప్పాలంటే విసుగ్గా ఉంటుందా? నేనన్నాను, చూడండి, కృప అనేది ఉంది, విసుగ్గా ఉండదు. ఎందుకంటే చూడండి, మనం ఎప్పుడైనా నిజంగా నిజాయితీగా ఉండగలిగితే ప్రజల్ని స్వతంత్రులుగా చేయగలుగుతాము అనుకుంటా. నా పని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మెప్పించడం కాదు, హెల్ప్ చేయడమే. సరే, మేము జర్మనీ లండన్ నుంచి వచ్చాము. 100 సార్లు చెప్పాను, బోధించానని. 100 మందికి చెప్పా 13 సార్లని. మా మనవరాలు ఇప్పుడు ఇక్కడ లేదు, ఆమెకు 10 ఏళ్ళు. ఆమె వాళ్ళమ్మ ఎయిర్పోర్ట్లో మమ్మల్ని కలిశారు. నన్ను అడిగింది, ఎలా ఉన్నావు? నేనన్నా, మ్యాన్ 13 సార్లు బోధించాను. ఆమె నన్ను చూసి నాతో అంది, నువ్వు అన్నీ లెక్క పెడతావు కదూ. మేము హిల్ సాంగ్లో ఉన్నప్పుడు నువ్వు అందరికీ చెప్పావు 10 సార్లు ఎలా అని, ఇప్పుడు 13 సార్లు. చూడండి, నేను 2 భావాల నుంచి వెళ్ళాను. మొదటిది ఎలా అంటే, తర్వాత నాకు తెలిసింది దేవుడు ఆమెను నాకు చురుక్కుమనేలా సరైన చోటే అంటించాడని. పిల్లల నోటి నుంచి ఏమిటో తెలుసా, అది పదోన్నతిలో ఉంది అనుకున్నా, అది అంతే. నేను ప్రజలకు చెప్పడం మానేసా, నేను ఇది ఎంత చేశానో అది ఎంత చేశానో. ఎందుకంటే మనం అలా చేయడానికి ఒకే ఒక కారణం, వాళ్ళ నుంచి ఒకలాంటి స్పందన కావాలి, మనం గొప్పవారమని వాళ్ళు అనుకోవాలి. మనం చేసిందంతా చూసి మనకు కొంచెం అభినందన దొరుకుతుంది. ఏమిటో తెలుసా, మనం అలా చేసినంతకాలం మనం అది దేవునికై చేయడం లేదు, ప్రజల నుంచి ఏదో పొందడానికై చేస్తున్నాం. ప్రజల్ని ఎంతగా పొందుతామో దేవుని నుంచి అంత తక్కువ ఫలితం పొందుతాం. మనం చెప్పలేని ఎన్ని దైవికమైన ఫలాలను వదిలేస్తామో ప్రజల నుంచి ఒక చిన్న మెప్పుదలతో సరిపెట్టుకొని. అందరూ బాగున్నారా? చూస్తా, నా సందేశం చివరిలో ఏముందో చెప్పడానికి ఇంకేమైనా దొరకవచ్చు.
కొలస 3 చూడండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఉండండి. అంతే. మీరింటికి వెళ్ళి ఇలా ఉండకూడదు. ఓ మ్యాన్, ఎలాగైతేనే సభ ముగిసింది, ఇప్పుడు వెళ్ళి ఇస్త్రీ చెయ్యాలి, డైపర్స్ మార్చాలి, ఇల్లు క్లీన్ చేయాలి. అలా చేయకండి, అలా చేయకండి, అలా అలా చేయకండి. ఇంటికి వెళ్ళి ఇలా అనండి, ఏమన్నా తెలుసా, అదంతా ఆయన గురించే, అంతా ఆయన గురించే. సభలో ఆనందాన్ని ఇచ్చాడు. అయితే ఇంటిని క్లీన్ చేస్తా, ఆ పని ఆయనలో చేస్తా, ఆయన ద్వారా చేస్తా. రేపు పచారీ కొట్టుకెళ్తా, ఆ పని ఆయనలో చేస్తా. ఆయనే నా ఆనందం. నేను ఒక ఆత్మీయ మనిషిని. నేనున్న ప్రతి చోటు పవిత్రమైనదే. నేను పచారీ కొట్లో నడుస్తుంటే ఆత్మీయంగా ఉంటుంది, షాపింగ్కి వెళితే అంతా ఆత్మీయంగా ఉంటుంది. ఇప్పుడు దానికి ప్రార్థించడం లేదా వాక్యాన్ని చదివినంత విలువ ఉండకపోవచ్చు. అయితే అదంతా ఒకటే. ఎందుకంటే మనం గాని ఆయన కోసం జీవిస్తే అప్పుడు మనం చేసే ప్రతిదీ ఒకటే అవుతుంది. అందుకనే చాలా మంది అసంతోషంగా ఉంటారు, దైనందిక పనులు చేస్తూ దుఃఖంలో ఉంటారు. వెంటనే ఏదో ఆత్మీయమైన దాని వద్దకు వెళ్ళాలంటారు, మళ్ళీ పవిత్రంగా ఆత్మీయంగా ఫీల్ అవ్వడానికి. ఈరోజు బాగుంటుంది, బైబిల్ స్టడీకి వెళతాను. అది ఉన్నతమైన పరిసయ్యుల చూపు. అవును, ఈరోజు చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ వేదిక మీదకి వచ్చే ఫిలిప్పీ 4ని తీయమన్నాడు. ఆ పూర్తి అధ్యాయం 2 రంగుల్లో గీత గీశాను. ఓ చాటా, దేవునికి స్తుతులు. చర్చి ముగిసింది, ఇంటికెళ్తాం. ఇంట్లోకి వెళ్ళగానే అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమైంది? నేను చెప్పానుగా, బయటకెళ్ళి తిరిగి వచ్చేప్పటికి క్లీన్గా లేకపోతే నాకు చెడ్డ చిరాకు వస్తుందని. ఇక్కడవన్నీ చూసి ఎంతో విసిగిపోయాను. ఎవరు నా గురించి అసలు పట్టించుకోరే. నేనేదో బానిసలా ప్రవర్తిస్తారెందుకో, నాపై అందరూ అధికారం చేస్తారే. ఓప్స్, చూడండి 6 అవ్వబోతుంది, ఆదివారం రాత్రి సర్వీస్కి. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. స్తుతి అర్పణలు అర్పిస్తున్నాం. అదంతా ఇక సహించలేకున్నాను. అలా ఎన్నడూ చేయాలనుకోను. అలాగే నాతో సంబంధంలో ఉన్న వాళ్ళు అలా ఉండాలనుకోను. ఆ కంపుకొట్టే ధార్మిక ఆత్మలు నాపై రావాలనుకోను. ఒకటి నిజమైన డీల్లా ఉంటా, లేదా అసలు ఏమీగా ఉండకూడదు. చెబుతున్నాను, నా పూర్తి సామర్థ్యంతో యేసుని పూర్ణ మనస్సుతో ప్రేమిస్తున్నాను. మీరీ చోట నా కోసం ప్రార్థిస్తే నేను ప్రార్థిస్తా. నా జీవితాన్ని ఎవరినో మెప్పించడానికి వెచ్చించను. ఆమేన్. నా హెయిర్ స్టైల్తోనో, నా బట్టలతోనో, నా పరిచర్య సైజుతోనో, లేక ఆస్ట్రేలియాలో ఎన్నిసార్లు బోధించానో, లేక ఇంగ్లాండ్లో ఎన్నిసార్లు బోధించానో, నా సభకి ఎంతమంది వచ్చారో, నేను ఆ సమాధి బట్టల్ని తీసివేయాలి. పూడ్చేప్పుడు చుట్టే వాటి నుంచి విడుదల కావాలి. చెప్పేది వింటున్నారా? ఎన్నడూ ఎవరిని మెప్పించే
అవసరం లేకుంటే నిజంగా ఎంత స్వేచ్ఛగా ఉంటుంది. ఒకవేళ చేసే ప్రతిదీ దేవునికై చేస్తూ ఉంటే గలతీ చూద్దాం. కొలసా 3వ అధ్యాయం. హల్లెలూయా. దేవునికి మహిమ. కొలసా 3:23 మీరేమి చేసినా, ఏం చేస్తున్నా సరే, అంట్లు, ఇస్త్రీ, పచారీ కొట్టు, చర్చికి వెళ్ళడం, భోజనానికి వెళ్ళడం, మీరు ఏం చేసినా సరే అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు, ప్రభువు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక, మనుషుల నుంచి కాదని. ఎవరినైతే మీరు నిజముగా సేవిస్తున్నారో ఆయనే ప్రభువు క్రీస్తు, మెస్సయ్యా. అదంతా ఆయన గురించే, నా గురించి కాదు, మీ గురించి కాదు, అంతా ఆయన గురించే. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డానికి స్వేచ్ఛగా ఉండాలి. బయటకు అడుగు వేసే విషయాలను ప్రయత్నించే స్వేచ్ఛ, తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకునే స్వేచ్ఛ కావాలి. మీరు తెలుసుకోవాలి, హద్దులుండే స్వేచ్ఛ మీకు ఉందని. మీకు ప్రతి ఒక్కటి చేసే సామర్థ్యం ఉండనవసరం లేదు. కాదు అనాల్సిన అవసరం వస్తే కాదు అనే స్వేచ్ఛ, అంతేగాని దాని గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్న చింత వద్దు. సాకులు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు. ఏమిటి నీ ఉద్దేశం? ఆ పని చేయాలని లేదా? అది నాకు మంచిగా అనిపించలేదు, నేను తీర్పు తీర్చడం లేదు, ఏం చేయాలనుకున్నా మంచిదే. దేవుడు నన్ను ఆ దిశలో నడిపించలేదు. పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించే స్వేచ్ఛ నాకుంది. నియమాలను అనుసరించక్కర్లేదు. శాస్త్రాన్ని, ప్రజలు వారి నిర్ణయాలు శాస్త్రంలా అయ్యేలా చేసుకోనక్కర్లేదు. మీ హెయిర్ స్టైల్ గాని, మీ దుస్తులు వేసుకునే విధానం నాకు శాస్త్రంలా చేసుకోలేను. జీవితం అంతా దేవుని గురించే, మన గురించి కాదు, ఇతరుల గురించి కాదు. మన కేంద్ర బిందువు దేవుణ్ణి ప్రీతిపరిచేదిలా నిశ్చయించుకోవాలి. పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరిస్తున్నాము అని. తప్పులు చేసే స్వతంత్రం ఉంది, హద్దులుండే స్వతంత్రం ఉంది. మన పరిపూర్ణతతో అందరినీ మెప్పించాలనుకునే స్వాతంత్రం లేదు. ఎప్పుడూ ఓడిపోయేలా చేసుకుంటూ తప్పులు చేయకూడదు. ఒకవేళ చేస్తే యేసు చిందించిన రక్తం ద్వారా మనకు క్షమాపణ ఉంది. జాయస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈ రోజే jmmindia.org చూడండి. మీ ప్రార్థనా అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి.